ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మీ జీవితంలను స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈ రోజు దేవుని జీవవాక్యం సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనము. వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. ప్రావర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 33. అన్ట్రబుల్డ్ బై ఫియర్ ఆఫ్ హార్మ్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుంటే నీకు శ్రమ అని చాలా మంది అంటారు. ఇది నిజమా? నో, ఇది నిజం కాదు. ఎప్పుడైతే నీవు ప్రభువును నమ్ముకుంటావో నీకు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉంటావు. ఎందుకంటే రక్షకుడును బలవంతుడైన ప్రభువు నీతో కూడా ఉంటాడు. అయితే ఈ లోకంలో నీకు శ్రమలు వస్తాయి. ఎందుకంటే యేసయ్యను నమ్ముకున్న నీవు ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చావు. అన్య ప్రజలు అంటే యేసయ్యను నమ్మని వాళ్ళు అంధకార సంబంధమైన రాజ్యంలో ఉన్నారు. సాతాను రాజ్యంలో ఉన్నారు. లోకంలోనిది ఆశిస్తూ బ్రతుకుతున్నారు. లోకంని వెంబడిస్తున్నారు. విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తున్నారు, పూజిస్తున్నారు. వారికి యేసయ్యను విశ్వసించడం ఇష్టం ఉండదు. ప్రభువు ఆలోచనను వారు వినరు. ప్రభువు గద్దింపును వారు తృణీకరిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అటువంటి వారు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. కానీ ప్రభువును నమ్మిన నీవు ఆయన ఉపదేశంను అంగీకరిస్తున్నావు. ప్రభువును నమ్మిన నీవు అంధకార సంబంధమైన వ్యక్తుల మీద, ఈ లోకం మీద పోరాడుచున్నావు. కాబట్టి నీవు నానా విధములైన శ్రమల చేత, నిందలు చేత శోధింపబడతావు. అయితే దేవుని వాక్యం నిన్ను సురక్షితంగా నివసింపచేస్తుంది. నీవు నడుచున్నప్పుడు నీ పాదం ఇరుకున పడదు. నీవు పరిగెత్తునప్పుడు నీ పాదం తొట్రిల్లదు. నీకు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉంటావు. మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ హోల్డ్ ఆన్ లార్డ్స్ ఇన్స్ట్రక్షన్స్. డు నాట్ లెట్ ఇట్ గో. గాడ్ దెమ్, ఫర్ దే ఆర్ ద కీ టు యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన దేవా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నీ వాక్యమును మేము హృదయంలో భద్రపరుచుకొని అంగీకరిస్తూ జీవించుటకు కృప దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నెమ్మది కలిగి సమాధానంతో జీవించుటకు కృప దయచేయుమని కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.